మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ మార్చి నెల మొదటి పునరుద్ధానపు ప్రభు బల్లారాధనకి కూడి వచ్చిన ఆత్మీయులు పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికి తోడుగా ఉండునుగాక. ఈ మార్చి మాసమంతా దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుడు మీకు అనుగ్రహించే కృప మీ పట్ల విస్తరించబడునుగాక. మీరు చేయుచున్న ప్రయాణాలలో, మీరు చేయుచున్న వ్యాపారాలలో, మీరు చేయుచున్న ఉద్యోగాలలో, మీరు చేయుచున్న కూలి పనులలో సమస్తం మీద ఆయన కనుదృష్టిని ప్రభు నిలిపి ఆశీర్వదించునుగాక. మిమ్మను, మీ పిల్లలను, మీ కుటుంబాలను దేవుడు వృద్ధిలోకి నడిపించునుగాక. ఈ మార్చి మాసమంతా దేవుని కృప మెండుగా మీకు తోడై ఉండునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. గడిచిన 2 మాసాలు ప్రభు ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని క్షేమము, ఆశీర్వాదము, ఆరోగ్యం ఇస్తూ నడిపిస్తూ వచ్చారు. మరొక 3వ మాసములో అడుగుపెట్టే ఒక గొప్ప ధన్యతను యేసయ్య మనకి ఇచ్చారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. విన్నారా? బైబిల్లో నుంచి ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 26, 27 ఈ 2 వచనాలు ఒకరు బిగ్గరగా చదవగా మనందరం విందాం. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. గమనించండి, అక్కడున్నటువంటి సర్వ జనాంగముతో కూడినటువంటి ప్రజలందరితో దేవుని వాక్కు వినబడుతూ ఉంది. యేసయ్య చెప్తున్నటువంటి స్వయముగా దేవుడు చెప్తున్న మాటలు, నేను సర్వ జనులకు, సర్వ శరీరులకు దేవుడను, నేను దేవుడను అనుటకు యోగ్యుడను, చేతులెత్తి దండము పెట్టడానికి సరిపోయినటువంటి దేవుడను, నేను మాట్లాడే దేవుడను, నేను మీ వద్దకు వచ్చి చేతులు చాచి ఆశీర్వదించే సృష్టికర్త అయిన దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. రోజులు గడుస్తూ ఉంటాయి, దినాలు దొర్లిపోతూ ఉంటాయి, కాలాలు ముగించబడుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సందర్భాలను బట్టి, మనకుంటున్న బలాన్ని బట్టి, మనకుంటున్న ఆ ధైర్యాన్ని బట్టి నేను ఈ పని చేయగలను, నేను ఈ వ్యాపారం చేయగలను, నేను ఈ ఉద్యోగం చేయగలను, నేను ఫలానా పనిని ప్రారంభించితే దాంట్లో నేను విజయాన్ని సాధించగలను అని కొన్ని విషయాల్లో మనం చాలా సంతోషంగా ముందుకు వెళ్తాం. కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని విషయాలలో మనము చేయలేని పనులు కొన్ని ఉంటాయి, మనకి శక్తికి మించిపోయిన కొన్ని ఉంటాయి. వామ్మో, ఇదా నా వల్ల కాదయ్యా, ఇది నేను చేయలేను, నేను అసంపూర్ణను, నా వల్ల కాదు అన్నట్లుగా కొన్ని పరిస్థితులు మనల్ని చొట్టడ వేస్తూ మన జీవితంలో అదొక అపనమ్మకాన్ని పుట్టిస్తూ దేవునిలో దిగజారిపోయేటట్లుగా అసాధారణమైనటువంటి కార్యాలు మన జీవితంలో వెనకబడిపోతా ఉంటాయి. పలుమార్లు దేవుడు చెప్తానే ఉన్నారు ఈ మాటని. ఈ కొన్నటువంటి ప్రజలందరూ దేవుని స్తుతిస్తూ దేవుని కనపరుస్తున్న ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకమైపోయారని రాయబడింది ఆ అధ్యాయంలో. ఎన్ని మార్లు చెప్తున్నారు, దేవుడు అయ్యా నీవు లేకుండా నేను ఈ పని చేయగలను, నీవు లేకుండా నేను ఈ ఉద్యోగం చేయగలను, నీవు లేకుండా నేను ఈ పనిని ప్రారంభించగలను, నీవు లేకుండా నేను చేయడానికి నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, బలం ఉంది, బలగం ఉంది, అండబలం ఉంది, కండబలం ఉంది, కుల బలం ఉంది, మత బలం ఉంది, రకరకాల సపోర్ట్లు ఉన్నాయి అన్నట్లుగా
మనిషి దేవుని మీద ఆధారపడే వ్యక్తి తన సొంత బలము మీద ఆధారపడుతూ నష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో, వేదన మధ్యలో నడిపించబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు చెప్తున్నారు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నన్ను కాదని వెళ్ళిపోతున్నారే, నన్ను కాదని అన్ని ఆచారాల వైపు తిరిగిపోతున్నావే, నన్ను కాదని లోకం వైపు వెళ్ళిపోతున్నావే, నన్ను కాదని సనాతనమైన మార్గాలలో అడుగులు వేస్తూ సాంప్రదాయ ముసుగులలో కొట్టిమిట్టలాడుతూ జీవము కలిగిన సన్నిధిని దాటిపోతున్నావే, జీవము కలిగిన దేవుని పరిస్థితిని మర్చిపోతున్నావే, నన్ను కాదని ఎన్నెన్నో 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 చేయాలని అక్కడున్న ప్రజలందరూ ఎన్నో కార్యాలు తలపెట్టారు. అన్నిట్లో నష్టాలు 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 నష్టాలు. చూడండి 17వ వచనం, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడవు నీవు. ఏముందయ్యా నీకు అసాధ్యమైనది? ఆమె చెప్పండి. భక్తుడు అద్భుతమైన పాట రాశాడు, దైవజనులు లేసన్న గారు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు అసాధ్యం, నీ బంధువులకు అసాధ్యం, నీ దగ్గర ఉన్న అధికారులకు అసాధ్యం, నీ స్నేహితులకు అసాధ్యం. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్యకు సమస్తము సాధ్యము. చప్పట్లు కొడుతూ గట్టిగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, 65వ కీర్తన భాగంలో దావీదు ఒక చక్కటి ప్రార్థన చేస్తా, ఆ ప్రార్థనలో ఆయన వాడినటువంటి పదాలు చాలా అద్భుతంగా వాడాడు. ఏంటంటే, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు ఎంతకు వస్తారయ్యా. నీవు జనులకు, ప్రపంచంలో ఉంటున్న ప్రతి మానవానికి దేవుడు ఆయన ఒక్కడే. స్తోత్రం చెప్పండి నమ్మిన వాళ్ళు. యేసయ్య ఒక్కడే దేవుడు. దేవుడు అనుటకు యోగ్యుడైన వాడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు నమ్మండి. ఈ మాసంలో, ఈ మార్చి మాసంలో మీరు నమ్మండి. మీ పిల్లల ఉద్యోగాల ప్రమోషన్ల కొరకు కానీ, మీరు చేస్తున్న పనుల కొరకు కానీ, మీరు చేస్తున్న వ్యాపార నిమిత్తం కానీ, మీరు చేస్తున్న ఉద్యోగాల నిమిత్తం కానీ, మీరు రాస్తున్న ఎగ్జాముల గురించి కానీ, ఏదైనా సరే మీరు నమ్మండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము మీ జీవితంలో చేస్తారు. ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎందుకు విశ్వసించలేకపోతున్నావు? ఒక ప్రాంతంలో వృద్ధాప్యంలో ఒక కుటుంబం కనపడుతుంది మనకి. ఆ వృద్ధాప్యంలో ఉన్న కుటుంబం దగ్గరికి దేవదూతలు వెళ్ళారు. దేవదూతలు వెళ్ళి భోజనం పెడితే అక్కడ భోజనం తృప్తిగా తిని వాళ్ళు చెప్తున్న మాట ఏంటో చెప్పనా, మరలా ఇదే సమయానికి ఖచ్చితంగా నీ ఒళ్ళో ఒక మగ బిడ్డ ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. సంతానము లేని ప్రతి బిడ్డకి దేవుడు పిల్లల్ని అనుగ్రహించును గాక, పిల్లలను అనుగ్రహించును గాక, పిల్లలను అనుగ్రహించును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. చారా అంటది పక్కు నవ్విందట. పక్కు
నవ్వింది. అయ్యా, నేను వయసు అయిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి పళ్ళన్నీ ఊడిపోయి పోసు పళ్ళు వేసుకొని నీళ్ళు అడుగుతుంటే నాకు పిల్లలు పడతారా? నవ్విందట. ఆ మాట చదువుతారా? ఆదికాండం 18వ అధ్యాయం. అంతటా యెహోవా అబ్రహాముతో 14వ వచనం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమె నవ్వుతుంది. దేవుడి కార్యం చేస్తాడా? దేవుడు మా కుటుంబాన్ని చక్కబరుస్తాడా? దేవుడు మా పిల్లలను ఆశీర్వదిస్తాడా? దేవుడు మాకున్న రోగాల్ని తొలగిస్తాడా? దేవుడు మాకున్న అప్పులు తీరుస్తాడా? దేవుడు మా భర్తని బాగు చేస్తాడా? దేవుడు మా భార్యను బాగు చేస్తాడా? అయ్యో, మా పిల్లలు నా మాట వినక చిన్న వయసులోనే పాడైపోతున్నారే, ఈ పిల్లలు బాగుపడతారా? మా కుమార్తె బాగుపడుద్దా? మా కుమారుడు బాగుపడతాడా? ఎన్నెన్నో సందేహాలు నీ మనసు నిండా నిండిపోయేవేమో. ప్రభు చెప్తున్న మాట, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏది లేదు. సందేహాలు పడద్దు. చాలా సందేహపడుతుంది. ఏమ్మా నవ్వుతున్నవేంటి? నేను నవ్వట్లేదులే. నవ్వే నేను నన్ను అక్కడ కింద రాయబడింది ఆ మాట. చాలా భయపడి నేను నవ్వలేదని చెప్పగా, అవును నువ్వు నవ్వావు. కొన్ని సార్లు దేవుని మాటలు నవ్వులాటగా కనబడతాయి. ఎన్నో సార్లు విన్నామండి ఈ మాటలు. ఈ పాస్టర్ గారు చెప్పినప్పుడే విన్నాం. ఎంతో మంది పాస్టర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు, మేలు చేస్తాడు, నీ దరిద్రం పోయింది, నీ శాపం పోయింది, నీకు మంచి రోజులు వచ్చాయి. ఎన్నెన్నో మాటలు ఎన్నో సార్లు విని 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 విసుగు పుట్టిపోయిందయ్యా, మాకు మేలు జరుగుద్దా అనే అసంభవంతో కూడిన నవ్వులాట నీ జీవితంలో ఉండేమో. సరా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు సందేహపడుతున్నావు? నీ గర్భములో ఒక మగ బిడ్డను దేవుడు అనుగ్రహించి ఆకాశపు నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నీ సంతతిని దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. హల్లెలూయా. నమ్మండి, మీరు విశ్వసించండి. ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా ప్రభు దగ్గర తీసుకురా. ప్రభుకు చెప్పు, ప్రభు దగ్గర విన్నపించు, ఆయనకి మనసార గోజారి ఆయన పాదాల దగ్గర పెట్టు. ఈ మాసంలో ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దాన్ని చేతబట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి. అసాధ్యముగా ఉన్న ప్రతి కార్యాలన్నిటినీ దేవుడు సాధ్యపరుచునుగాక, సాధ్యపరుచునుగాక, సాధ్యపరుచునుగాక. ఒక 2-3 విషయాలు చెప్తాను. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలి అంటే మనలో ఉండవలసిన ఓ సుగుణాలు 1-2 మాటలు చెప్పి క్లుప్తంగా నేను ముగించేస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడుతామా? గట్టిగా మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 17-18 వచనాలు చదవగా ఒకసారి మనందరం విందాం. జన సమూహములో ఒకడు బోధకుడా, మూగ దెయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడే వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టయ్యా, దాన్ని వెళ్ళగొట్టు. ఒక్కగాని ఒక కుమారుడు ఊరంతా తిరుగుతున్నాడు, ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ అతడికి ఒక మోగాత్మ పట్టిందని రాయబడింది. ఏంటి అదంటే చెప్పండి అందరూ. ఒక మోగ దయ్యం మాట్లాడిన మాట పొర్రపాటున మాట్లాడదా మోగ దయ్యం. పొర్రపాటున దేవుని ఆరాధించదు,
దేవుని కనపరచదు, భర్తతో మాట్లాడు, భార్యతో మాట్లాడు, తల్లిదండ్రులతో మాట్లాడరు, బంధుమిత్రులతో మాట్లాడు. మోగ దెయ్యం కొన్ని సంవత్సరాల నుండి బట్టి పీడిస్తా ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చెప్పారట, ఓయ్ బాబు, ఇన్ని రోజులని నీ కొడుకులు పెట్టుకుని అటు ఇటు తిరుగుతావురా, ఇదిగో పలానా దర్గాకి వెళ్ళు, అక్కడ ఒక చిన్న మంత్రం వేస్తాడు, ఒక దెబ్బకు పోయిద్దర మోగ దెయ్యం అన్నాడు. వెంటనే ఆటో కట్టుకొని దర్గాల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. ఇది దర్గాల చుట్టూ తిరుగుతున్న ఆ మోగ దెయ్యం ఆ బిడ్డని విడిచి పొరపాటు బాగుంది. ఇంకా ఎవరో చెప్పారు, పలానా చోటుకి వెళ్ళరా బాబు, ఇదిగో ఇన్ని మొక్కులను మొక్కో, 100 మొక్కులు మొక్కో, 100 టెంకాయలు పడతానని మొక్కో, లేకపోతే 1000 టెంకాయలు పడతానని మొక్కో, లేకపోతే 1000 గుంజలు చేస్తానని మొక్కో, లేకపోతే మోకాల మీద మెట్ల మీద నడుస్తానని మొక్కరా, దరిద్రుడా మొక్కరా, మేము మొక్కుంటే ఎన్నో దేవుడు తీర్చారా, నువ్వు కూడా మొక్కోరా అన్నారు పక్కన. ఎంతమంది ఎన్ని చెప్తున్నా ఎన్నో మొక్కులు చేస్తున్నాడు, ఎన్నో మొక్కులు చేసుకుని బయలుదేరి వెళ్తున్నాడు, మొక్కులు చేస్తున్నాడు, డబ్బులన్నీ అయిపోతున్నాయి, పిల్లోడికి మాత్రం రోగం పోవట్లేదు. అదొక మోగది. నోట్లో నుండి నురుగు, తెలియకుండానే పళ్ళు కొనుక్కోవడం, తెలియకుండానే కింద పడి కొట్టుకోవడం, గిలగిలగిల తన్నుకోవడం. ఒకసారి నేను ఏలూరు దగ్గర చాటపూర్ అనే ఊర్లో వస్తున్న మినిస్టర్లో ఉన్నప్పుడు చాటపూర్లో సేవ చేస్తాను. అక్కడ నాకు ఇన్ఛార్జ్ ఇస్తే, అయితే అక్కడి నుంచి పల్లెటూరు, చాలా పల్లెటూరు, ఆ ఊర్లో సేవ చేస్తున్నప్పుడు ఆ తల్లి గారు, అయ్యా మా బిడ్డకు కొంచెం బాగలేదు, ప్రార్థన చేద్దుగా రండి అయ్యా అంటే, నేను పోయేటప్పుడు ఒక్కరిని ఎక్కడికి పోను, ఎవరైనా విశ్వాసం దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కరిని పొరపాటును పోను, ఎవరైనా పక్కన పెట్టుకొని వెళ్తాను, పోయి ప్రార్థన చేసి వస్తాను. అది మా క్రమం, ఒక్కడిగా వచ్చి ప్రార్థన చేయను. అయితే ఈ ఓసన మినిస్ట్రీలో అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక పిల్లలు రే బండి ఎక్కడ అని చెప్పి వాళ్ళు బండి ఎక్కించుకొని నేను విజిటింగ్కి వెళ్ళాను. సగం దూరం పోయిన తర్వాత వాడు కింద నా వెనక కూర్చోడు ఇట్లా ఊగుతా ఉన్నాడు. వెంటనే ఏమైందని బండి ఆగితే కింద పడి నురుక్కుంటా కేకలేస్తావు గిలగిలగిలగా అనుకుంటుంటే నాకు గుండె అయిపోయింది. ఇదేంద్ర బాబు నా బండి మీద వస్తున్నాడు, నేను వాళ్ళకేదో ప్రార్థన చేస్తానంటే వీడికి ఎలాగెళ్ళదు అనుకుంటున్నాడు. ఒరే తమ్ముడు ఏం చెయ్యాలరా నాకు అర్థం కాలేదు. ఆ సైకిల్ మీద ఒక ఆయన ఆ గడ్డి పెట్టుకొని పోతా ఊరే అబ్బాయికి మూర్తి వచ్చింది బాబు, ఆ తాళాలి అని ఆయన దగ్గర ఉన్న తాళాల గుర్తు తీసుకొని వచ్చి అబ్బాయి చేతిలో పెట్టాడు. కాసేపు ఇక నేను కూడా నాకేమో కాలు చేతులు ఆడట్లా, ఎందుకంటే నేను భీమవరంలో ఉంటాను సెంటర్గా, అక్కడ సెంటర్లో ఉన్నాను. ఆ నుంచి ఇక్కడికి వచ్చాం. వాము నాయనో, ఈ పల్లెటూరులో ఏం జరుగుతుందో ఏమో లేకపోయిందని నాకు టెన్షన్ మొదలైంది. ఇక నేనేం కాలు పట్టుకొని రుద్దుతున్నాను, వాడు నోట్ల నుంచి నురుకొచ్చేస్తుంది. ఇక నాకు భయం వేసిందండి, వీడు బతకడేమో అన్న భయం వేసేసి. నిజమండి, అబద్ధం కాదు. ఇంకా బతకడేమో నాకు పనే టెన్షన్ వచ్చేసింది. ఇంకా అమ్మ నా వల్ల కాదు, ఈ బిడ్డని నేను బ్రతికించలేమోనని భయపడిపోయి నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా, ఈ బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉండకూడదయ్యా, ఈ యవనస్తుడి పరిస్థితుల్లో ఉండకూడదు ప్రభువా, వీరి తల్లిదండ్రులు ఈ బిడ్డను బట్టి బాధపడకూడదయ్యా, ఈ బలహీనత ఈ బిడ్డని ఈ రోజు దూరమైపోవాలా. ఆ క్షణంలో మాటలు పలికానండి. వాడు గిలగిలగిలగల తనుకునేవాడు ఇక మౌనంగా అయిపోయాడు. కాసేపు పైకి రావలేదు. ఇక నాకు ఇంకా చెమటలు తన గారిపోతుంది. ఇప్పుడు దాకా గలగల కొట్టుకుంటుంటే ఉంది, వాడు ఇంకా ఆగిపోయాడు. ఆహా, ఆ ముసలాయన అన్నాడు, బాబు ఎంతో మంది చనిపోయారయ్యా, ఇక్కడ పిలిచి వస్తా, మరి పాపం నీ బిడ్డ దృష్టిని ఎలా ఉందో ఏమో అన్నాడు. టెన్షన్ ఇప్పించింది, భయపడిపోయాను. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత వాడు పైకి లేచి మొత్తం చూసుకొని నా పాదం బాగా ఇష్టం ఆ కాదా నా పాదం బాగా వద్దయ్యా, ముందు నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టాలని బండి వేసుకుని ఇంటి దగ్గర వదిలిపెట్టా. మీరు నమ్మండి, ఈ రోజు వరకు వాడికి మోర్చ వ్యాధి కనపడలేదు. గట్టిగా చప్పట్లు పట్టింది, గట్టిగా హల్లెలూయా. రూమ్లో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. వెంకటేశ్వర్లని అక్కడే మన చర్చికి ఆనుకొని చాటపల్లికి ఆనుకొని ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు.
ఆ రూమ్లో ప్రేయర్ చేసుకుంటా ఉంటే మధ్యరాత్రి వచ్చారు. తన రూమ్ డోర్ కొడుతుంటే ఇక చిన్న బిడ్డని చేతులు పెట్టుకొని ఏడుస్తా ఆ తల్లి ఆ అన్న ఆటో తోలుకుంటా ఉంటాడు. ఏడుస్తా అన్నా ఇక నా బిడ్డ నా చేతులు లేడన్నా, 10 సంవత్సరాలు అడుగుంటాడన్నా ఈ బిడ్డ, వామో వాయో ఇంక ఈ బిడ్డ బతకడేమన్నా అని ఆ చేతులు పెట్టి ఏడుస్తున్నాడు. నా చేతులు పెడితే నాకు మరలా మొదలైంది. ఇదేంట్రో బాబు అర్ధరాత్రి వచ్చి నా చేతులు పెట్టి అయ్యా ఇక దేవుడే దిక్కు, నువ్వే మా దిక్కు అన్నా ఇరిమియానా, ఓ ఇరిమియానా అక్క ఏడమాక ఏం దేవుడు చేస్తాడు అక్క ఏడమాక దయచేసి ఏడమాక అక్క అంటే పెద్దగా ఒక పక్క వెంకటేశ్వరులు ఒక పక్క ఈయన ఏడుస్తా ఉన్నారు. నమ్మండి, అర్ధరాత్రి అలాగే ఆ గుమ్మలో ఉంచుకొని ఆ బిడ్డను పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంటే నా కన్నీళ్ళ బొట్లు ఆ బిడ్డల మీద పడతా ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నాయి. ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ చిన్న బిడ్డకి మోర్చల వ్యాధి కనబడకూడదు. మీరు నమ్మండి, ఇప్పుడు వాడు ఎంప్రో ఏదో చదువుతున్నాను మొత్తానికి. మొన్న కూడా ఫోన్ చేసి అన్నా మీ సెలవ మేము బాగున్నాం అని అన్నారు. సోదరు చెప్పండి గట్టిగా, నా సెలవు కదా అంతా పైన సెలవ. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది నువ్వు విశ్వసించి నమ్మితే ప్రతి కార్యము దేవుడు జరిగించును గాక. ఆమేన్. రైట్, ఇప్పుడు వినండి, ఈయన ఎన్నెన్నో చోట్లకు వెళ్ళి చేయవలసిన అన్ని చేస్తా ఉన్నాడు. ఆ బిడ్డకి ఆరోగ్యం లేదు. ఎవరో చెప్పారట, శిష్యులు ఉన్నారని దగ్గర తీసుకోబట్టి వాళ్ళైతే దెయ్యం వదిలేస్తారు అని. ఆ శిష్యుల దగ్గరికి పోయినా వదలలేదట. అప్పుడు చిన్నగా యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య చేసిన పని ఏంటో తెలుసా? వాడిని గద్దిస్తే, ఆ దెయ్యాన్ని గద్దిస్తే ఆ బిడ్డలో ఉన్న మోగ దెయ్యము తొలగిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోగ దెయ్యం ఆ బిడ్డని విడిచి గిల్ల తన్నుకొని ఆ చీకటి ఆ బిడ్డను వదిలేసి పారిపోయింది. ఇక కనపడాల, ఇక లేదు. ఆయన ఆరాధించడానికి ఒక్కొక్కసారి మోగాత్మ పనిచేస్తూ ఉంటుంది మనలో. చీకటి కార్యాలు, చీకటి అనుభవాలు. ఈ బిడ్డకి ఎలా విడుదల కలిగిందంటే, ఆ బిడ్డ గురించి నేను చెప్తున్న మాట ఏంటి చెప్పనా? ఆ తండ్రి చిన్నగా యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయ్యా బోధకుడా, అన్ని తిరిగి అలసిపోయా, తిరిగి ఓడిపోయా, ఎక్కడ విజయం లేదు, ఎక్కడ చూసిన అపజయాలు, ఎక్కడ చూసిన ఓటమి పాలైపోతున్నాను, ఎక్కడ చూసిన మనశ్శాంతి లేదు. ఇలాంటి నా బ్రతుకుని ఇదిగో నా బిడ్డ నీ దగ్గర తీసుకుని వచ్చి పెట్టానయ్యా, నీ చేతులు పెడుతున్నా, బాగు చెయ్యయ్యా అంటే యేసయ్య రాయబడింది. ఆ మోగాత్మని ఏం చేశాడంటే దేవుడు గద్దిస్తే వెళ్ళిపోయింది. 23వ వచనం చదవండి. 23వ వచనం. నమ్ముట నీ వలన అయితే సమస్తము సాధ్యం. అమ్మా కళ్ళు తెరిచి వాక్యాల దేవుని సన్నిధిలో ఆయనకు అసాధ్యమైనదట ఏది లేదు. ఈ మోగ దెయ్యము పట్టిన వ్యక్తిని ఆ తండ్రి చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడికి కాకుండా డైరెక్ట్ గా దేవుని మందిరానికి వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఒక దైవజనుడుగా ఈ మాసంలో నేను చెప్తున్నాను, నీవు దేవుని మందిరముకు రాగలిగిన వ్యక్తివైతే నీ జీవితంలో అసాధారణమైన కార్యములన్నిటిని దేవుడు సాధ్యపరుచునుగాక. నీవు నీ జీవితాన్ని దేవుని మందిరములో నిలుపుకోగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న మహిమ ప్రభావము నీలోకి వచ్చి నిన్ను బాగు చేయునుగాక. హల్లెలూయా. ఆయన సన్నిధానానికి రావాలి మనం. ఆయన పరిశుద్ధమైన దేవాలయంలోకి రావాలి మనం. ఇదొక ఆజ్ఞ, ఇదొక ఆశీర్వాదకరమైనటువంటి దినం. ఈ దినమును దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధానానికి వస్తే, ఆయన సన్నిధిలో నువ్వు కూర్చుని ఉంటే, ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన ఆరాధించడానికి నీ చేతులు పైకెత్తితే నీ జీవితంలో అసాధ్యమైన కార్యములన్నిటినీ యేసయ్య సాధ్యపరుచునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. అసాధ్యమైన కార్యం, అది ఏ కార్యమైన కానివ్వండి, ఏ కార్యమైన కానివ్వండి. ఇర్మియా పాస్టర్ గారు చెప్పారు, ఏ కార్యమైనా
దేవుడి సన్నిధిలో టెస్ట్ అయినా జరిగింది. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో సాధ్యపరచును గాక. ఆమేన్. రెండవ మాట, దానియేలు ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. దానికి ముందుగా నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం. ఒకరు ఇది చదివిన తర్వాత అప్పుడు దానియేలు గ్రంథం చదువు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. చాలు. రెండవది, ఒకటి, దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరంలో అసాధ్యమైన కార్యాలంటూ ఏది కూడా లేదు. ప్రతి కార్యము సాధ్యమే. దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి. ఈరోజున చాలా మంది బలారాధన అంటే విలువ లేకుండా పోతున్నారు. బలారాధన రోజు పనులకు వెళ్ళిపోతున్నారు. పనులకి వెళ్ళొద్దని నేను ఎప్పుడూ చెప్పను, వెళ్ళండి. కానీ ఖచ్చితంగా ప్రభు బలారాధన రోజు ఆయన సన్నిధిలో కూర్చొని, మీరు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ ఊర్లో ఉన్నా, బలారాధన రోజు ఖచ్చితంగా ప్రభు బల్లలో పాలు పొందండి. ప్రజలో ఆ సన్నిధిని పోగొట్టుకోవద్దు, ఆ మహిమను పోగొట్టుకోవద్దు. రెండో మాట, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇది ఆజ్ఞ. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడాలంటే రెండో మాట ఏంటో చెప్పనా, దేవుని ఆజ్ఞలను పాటించేటట్లుగా మనం జీవించాలి. దేవుని ఆజ్ఞ, అదే ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఇక దాని అర్థం ఏంటి తెలుసా? నీవు సమస్తము దేవుని కొరకే బ్రతకాలి. ఇక దేవుడు తప్ప ఇక మరొకరు నీకు ఉండకూడదు. భార్య భర్తలకు ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు వారిద్దరు కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కరువైనా, ఉపద్రవమైన, లేవైనా, వేరే వారి వైపు చూడక, వేరే వారిని ఆశించక, అంటే వేరే వారిని ఆశించదంటే దీని అర్థం ఏంటి? బంధం. ఇక నేనే నీకు సమస్తం. ఆమె చెప్పండి గట్టిగా. ఇక నేను తప్ప నీకు ఇంకో వేరే లోకం ఉండకూడదు. అలాగే నువ్వు కూడా, నేనే నీకు లోకం, నేను తప్ప నేను ఎప్పుడు నేను చూసే బేసే కదా అనకూడదు. ఎన్నిసార్లు చూసిన అదే బేసు, అదే నీ లోకం. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు చూసినా, ఎంత ఉన్నా, నువ్వు చనిపోయేంత వరకు నీ బంధము విడిపోకూడదు, నీ బంధము పతనం అవ్వకూడదు, నువ్వు వేరే వారిని ఆశించకూడదు. అది ఆజ్ఞ. ఆజ్ఞలలో 3వ ఆజ్ఞను, ఈ ఆజ్ఞ ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు పాటించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇక్కడ నెబుకద్నెజర్ మహారాజు అనే వ్యక్తి, దానియేలు గ్రంథంలోకి వద్దాం. ఇక్కడ 3వ అధ్యాయంలో నెబుకద్నెజర్ మహారాజు అనే వ్యక్తి మనకి అక్కడ కనపడతాడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏం రాయబడింది తెలుసా? రాజు అయిన నెబుకద్నెజరు చేయించి చూడండి, దాన్ని పెద్ద మైదానములో దాన్ని నిలబెట్టారట. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. ఇంత పెద్ద విగ్రహాన్ని తన పోలికలు నిర్మించి, ఇప్పుడు రాజు చెప్తున్న ఆజ్ఞ ఏంటో తెలుసా? ఎవరైనా సరే ప్రియులారా, ఈ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ మీ ఇళ్లలో ఉంటున్న ఫోటోలు తీసేయండి, మీ ఇళ్లలో ఉంటున్న దేవుని ఫోటోలు తీసేయండి. నేనే మీ దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నేను మీకు ఆహారం ఇస్తున్నాను, నేను మీకు భోజనం చేస్తున్నాను, నేను మీకు సమస్తం ఇస్తున్నాను కనుక నేనే మీ దేవుడును. మా అమ్మలు ఒకసారి అప్పుడప్పుడు చెప్తా ఉన్నారు. ఒక్కోసారి, అయ్యా మనల్ని మేము హైదరాబాద్ కొత్తగా వెళ్ళినప్పుడు మాకంటూ మమ్మల్ని ప్రేమించి ఒక మేస్త్రి పనిచ్చాడు. పనిస్తే వీళ్ళంట ఆదివారం బైబుల్ కొట్టుకొని తగునాని మందిరానికి వెళ్తున్నారు. మందిరం లేదు, కింద లేదు, పనిగవా ఆయన అంటాడు, పనికి బొమ్మను. వీళ్ళంట లేదని మేము చర్చికి వెళ్ళాలి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన వచ్చాడు, కూర్చొని
నీకు దేవుడు ఎవరు? యేసుప్రభు నేను మీ దేవుడిని. ఎవరిని? నేను మీ దేవుడిని. మీ కూలెత్తుంది ఎవరు? నేను. మీకు అన్నం పెడుతుంది ఎవరు? నేను. మీకు పని చూపెడుతుంది ఎవరు? నేను. ఎన్ని చేస్తున్నాను కానీ నేను మీ దేవుడు, నన్ను ఒప్పుకోండి దేవుడు అని. మనుషులు రకరకాలుగా అంటా ఉంటారు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి. ఆ దేశంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు మహారాజు పెద్ద ప్రతిమను చేపించి, నేనే దేవుడను, నన్నే మీరు ఆరాధించాలి, నన్నే మీరు కనపరచాలి, ఒకవేళ మీరు నన్ను ఆరాధించకపోతే వేడిమి గల అగ్ని కుండంలో పడేస్తామన్నాడు. ఈ మాట, ఈ ఆజ్ఞ ఆ దేశం అంతా పాకిపోయింది. ఆ దేశంలో ముగ్గురు యవనస్తులు మనకు కనబడతారు. షడ్రక్, మేషక్. ఈ ముగ్గురు యవనస్తులట ఇంట్లోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం 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 అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. కొంతమంది చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా, నువ్వు చేయించిన నీ ప్రతిమకు నిన్ను కాకుండా వేరే యెహోవానట ఆయన ఆరాధిస్తున్నారయ్యా, ఇదిగో వాళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేయమను. రాజు వచ్చే వాళ్ళు నచ్చినగా శాసన దగ్గరికి రమ్మని ఇక్కడికి రమ్మని వాళ్ళ గురించి పెద్ద మీటింగ్ ఒకటి పెట్టారు. ఏంటి మీ సంగతి ఏంటి? అయ్యా, మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే దేవుడు అనుటకు యోగ్యుడయ్యాయన, 2 చేతులు జోడించి దండము పెట్టడానికి సరిపోయిన దేవుడయ్య నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన తప్ప ఇక ఏ దేవునికి కానీ ఏ ప్రతిమకు కానీ చేతులెత్తి కూడా దండం పెట్టము. ఒకవేళ మీరు మమ్మల్ని తీసుకోబోయి ఆ వేడిమి గల అగ్నిగుండంలో పడవేసినా మేము చనిపోవడానికైనా సిద్ధమే. అయితే ఒకటి, ఆయన మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, హతసాక్షులుగా మారిపోతాం. ఆ ముగ్గురు యవనస్తుల్లో ఉన్న త్యాగం ఆ దేశంలో ఉంటున్న రాజు హృదయాన్ని మార్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే రాజు అన్నాడు, ఇదిగో ఇంత కాదురా, వీళ్ళు తినరు, 7 అంతలు అగ్ని పెంచరా అన్నాడు. 7 అంతలు అగ్ని పెంచేకి వీళ్ళలో 7 అంతల విశ్వాసం పెరిగింది. స్తోత్రం చెప్పండి. అమ్మో, ఎందుకు 700 అంటారు? ఒరే చిన్నాడు, ఒరే షడ్రకు నువ్వేమంటావు? అభ్యర్థులు అడుగు, అభ్యర్థులేమంటావు? మేషకుని అడుగు. ఇక వీళ్ళిద్దరు అక్కడ పక్కన మీద ఏమి లేదు, సరుగులు గొనుగులు సంస్థ ఏమి లేదు. ముగ్గురు ఒకే ఒక్క మాట, మనము ఆ దేవుని తప్ప మరొక దేవుని ఆరాధించము. ఒకవేళ మన ప్రాణాలు మనం చనిపోయినా సరే దేవుడు సజీవుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన తప్ప దేవుడు లేడు అని కుండెలో చీల్చుకొని మాట్లాడుతున్నారు, రాసంగా మాట్లాడుతున్నారు. తీసుకుపోయి అగ్నిగుండంలో వేశారు. ఏమైపోయిందని పూర్తిగా తగలబడిపోయారా? వేసిన వాళ్ళు తగలబడిపోయారు. వీళ్ళకి తేగల వల్ల వీళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి తిరుగుతున్నాడు. నాకు అద్భుతమైన, నాకు నచ్చిన మాట ఏంటో చెప్పనా? నువ్వు ఆజ్ఞలకు లోబడితే నీ ముందు భయంకరమైన అగ్నిగుండము లాంటి శ్రమలు నీ ముందున్న వాటన్నిటిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురాగలిగిన దేవుడు ఆయన. ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురాగలిగిన దేవుడు ఆయన. గట్టిగా చప్పలు కొడుతూ విశ్వసిస్తూ చప్పలు కొట్టండి. ప్రతికూలతలు ఎదురైనా దేవుని నీవు ఆజ్ఞపూర్వకంగా ఆరాధిస్తూ ఉంటే, ఆజ్ఞతో నువ్వు ఆయన ఆరాధిస్తూ ఉంటే నీ ముందున్న ప్రతికూలత అనుకూలముగా మారిపోవును గాక. హల్లెలూయా. కొంతమంది అంటారే, చర్చికి పోవద్దు, నువ్వు చర్చికి పోతే ఒప్పుకోమేమో, ఎడకు పోతావు అడిగిపో. చర్చికి పోకపోయిన మనం ఇంట్లో కూర్చో, ఒక్క ముద్ద అన్నది ఇంట్లో కూర్చో. చర్చికి పోతే ఒప్పుకో. ఎన్నో శాసనాలు, ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు వచ్చేస్తున్నాయి సమాజంలో. ఏమండి, ఈ మధ్య కాలంలో మీకు ఒకసారి చెప్పాను కదా, ఆ ప్రాంతంలో, ఆ ఒరిస్సా అనే ప్రాంతంలో దేవుని ఆరాధిస్తుంది. ఇదిగో మీరు కానీ దేవుని ఆరాధిస్తే మిమ్మల్ని చంపేస్తాం. చంపేయండి అయ్యా. ఏంటో బాబు, వాళ్ళు ఏదో మిమ్మల్ని సన్మానం చేస్తారంటలా, చంపుతామంటున్నారు. ఏదో దుప్పుడు ఒకటి కప్పి, సేవ ఒకటి కప్పి మిమ్మల్ని మీద సన్మానం చేయట్లా, చంపుతారట. చంపని యేసు ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడడానికి మేము దానికి ఇష్టమైపోయాం.
దేనికి అంత ఇష్టంగా మారిపోయామంటే నేను తప్ప మరొక దేవుడు మీకు ఇక ఉండకూడదు. ఈరోజు మనుషులకి దేవుళ్ళు ఎవరైపోయారు చెప్పండి? చెప్పలేదండి. దేవుళ్ళు ఏం దేవుడు మాట్లాడరు. దేవుళ్ళు ఎవరైపోయారండి మనుషులకి? కొందరికి దేవుళ్ళు ఎవరైపోయారంటే ఈ పెన్ను ఉందా, ఈ పెన్నుని ఒక 1000 రూపాయలు పెట్టి కొన్నాం అనుకోండి, దీన్ని ఎంత తేలికట్టి వదిలేస్తామా? ఎంత తేలిగ్గా కొన్ని తప్పులు కనపడుతుంది. 1000 రూపాయలు కదా, ఇది 10 రూపాయల పెన్ను కనుక దీన్ని తీసి లోపల పడేస్తాం. అదే కానీ దీనికి కొద్దిగా విలువ ఉందనుకోండి, దీన్ని మనం ఎంత ఆరాధిస్తూ ఉంటామో కదా. ప్రతిమల్లో లేడు దేవుడు. ఈ రోజున చాలా మంది ఏమైపోయారంటే, పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు చెప్పండి? వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు. అబ్బన బంధువు అయ్యా ఆరాధించయ్యా దేవుని. అమ్మ నమ్మకారు అయ్యో దేవుణ్ణి ఆరాధించండి రా బాబు. ముందు దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఊరేగో. అబ్బే ముందు పిల్లలు, ఆ తర్వాత దేవుడు. మనుషులు ఏమైపోయారో తెలుసా? దేవుడికి ఇవ్వవలసిన ఘనతను దేవుడికి ఇవ్వకుండా మనుషులకి ఇవ్వడం వల్ల దేవుని ఆజ్ఞ మీరిపోతే, ఆ ఆజ్ఞ మేరడం వల్ల పాపంగా మారి, ఆ పాపం మనిషి మీద మరణముగా మారి, ఆ మరణపు శాస్త్రాలు ఇంట్లో కలిపిని చేస్తూ కుటుంబాన్ని గందరగోళం చేస్తూ ఉంది. దీన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు క్రైస్తవుడు. యేసు ప్రభు ఒకటి ఫోటో ఇళ్ళలో చూడండి, యేసు ప్రభు ఫోటో ఒకటి పెడతారు. యేసు ప్రభు ఫోటో అదే నేను తప్పుగా అంటలేదండి, మీరు మరోను భావించద్దు. యేసు ప్రభు ప్రతిమల్లో లేడు. యేసు ప్రభు దండేసి దండం పెట్టడానికి చనిపోలేదు. ఇంకా యుగాలు బ్రతికున్న దేవుడు, సజీవుడే. ఆయన ఆరాధిస్తారని బైబిల్లో రాయబడింది. ఆయన సజీవుడైన దేవుడు. ఇంకా దండేసి దండం పెడతా ఆదివారం పూట అప్పుడప్పుడు కొంతమంది కొవ్వొత్తులు కూడా ఎదిగిస్తూ ఉంటారు. ఏసైకి సాంబ్రాన్ని దిగుతూ ఉంటారు. నేను ఒక ఊరికి వెళ్ళి స్వార్థ కొట్టడానికి వెళ్ళాము. అందరం పాస్టర్ అందరం మేము వెళ్ళి ఆడ ప్రార్థన చేస్తుంటే అమ్మ పూజ చేస్తుంది. గలగల అంట ఒక చేత్తో ఒక పక్క పూజ చేస్తుంది. ఇంకా ఏందన్నా ఇంటి పూజ చేస్తుంది, మనం ఎక్కడికి వచ్చా? మరియమ్మ ఇల్లేనా ఇదే? మరి మరియమ్మ ఇంట్లో గంట మోగుతుంది. తేడా చూస్తే అదేంటని చూస్తే పాస్టర్ గారు బొట్టు పెట్టి కావాలి. నువ్వు చేసేదే పెద్ద తప్పు. మా పాస్టర్ గారు చిన్న బొట్టు పెట్టినా ఒక పూజ అయిపోయింది. యేసయ్యని కూడా పూజ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చనిపోయాడేమోనని. లేదు, ఆయన చనిపోలేదు. ఇంకా ఆయన బ్రతికి ప్రతి మనిషిలో మానవత్వాన్ని పుట్టిస్తూ, ప్రతి మనిషిని పవిత్రుడిగా మారుస్తూ, ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన మన మధ్యలో తిరుగులాడుతున్న దేవుడు. ఆయన ఎలా చనిపోయాడు? ఆయన చనిపోయాడు. నిన్న మా ఓడి విలియం అంటాడు. విలియం ఇద్దరు పిల్లలు మాట్లాడుకుంటా, రే యేసయ్యని స్తుతించాలరా అని అంటే వీళ్ళేమంటాడంట, రే యేసయ్యని స్తుతించాలంటే యేసు ప్రభు సిలువలో చనిపోయి పాపం ఆయన బాధపడుతుంటే ఏంది ఆయన స్తుతించాలంట. సిలువలో చచ్చిపోయాడు కదా యేసయ్య సిలువలో పాపం ఎంత ఏడ్చారా యేసయ్య. ఒరే మీకు ఒక మాట చెప్పనా? యేసయ్య బాగా సిలువలో పడితే రక్తం అంతా కారిపోయింది యేసయ్య అని చెప్తుంది. ఎలా ఏంది అంటే యేసయ్య డాడీ సిలువలో చనిపోయాడు కదా అంటాడు. ఆయన సిలువలో మరణించిన మాట నిజమే, కానీ మరణ సమాధి గుండెను చీల్చుకొని తిరిగి సజీవుడిగా ఆయన లేచాడు. చప్పలు కొడుతూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైనది ఏది లేదు దేవునికి. ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే ఒక దైవజనుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఆయన ఆజ్ఞలు ఉన్నాయే వాటిని పాటించాలి, వాటిని మేరొద్దు. ఆజ్ఞ అతిక్రమమే. నువ్వు దేవుని మాట తప్పిపోతే నువ్వు పాపం చేసినట్టే. ప్రియులారా, దేవుని ఆజ్ఞల మేరక ఆయన ఆజ్ఞల అనుభవంలో మనందరము చక్కగా నడిపించబడుదుముగాక. ఆయన ఆజ్ఞలలో మనందరము నడిపించబడుదుముగాక. యేసు ప్రభువును నడుచుకుంటూ వెళ్తుంటే
ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి బోధకుడా 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 ఆగు 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 అని బోధకుడు ఆపాడు. ఏంట్రో బాబు, ఏం సంగతి, ఏంది ఇంత హడావిడిగా ఉన్న మనిషి అంటే, అయ్యా నువ్వు ఆజ్ఞలన్నీ 10 ఆజ్ఞలు ఇచ్చావు కదా, ఈ 10 ఆజ్ఞలు నేను నెరవేర్చాను, ఇప్పుడు నాకు పరలోక రాజ్యం ఉంటుందా అన్నాడు. ఉంటుంది. అయితే ఒక పని చేయాలి నువ్వు. ఏ పని అయ్యా? నీకు కాస్త ధనం ఉంది కదా, దాన్ని అంతా అమ్మి ఇప్పుడు ఆ ఆస్తిని ఏం చేస్తావు? బేదలకు పంచిపెట్టి అన్నాడు. ఇక మోమంత మారిపోయిందండి. ఇక లేడు, అడ్రస్ లేడు. అన్నిట్లో మనం బాగానే ఉంటాం, కొన్ని విషయాల్లో చాలా బాగున్నట్టుగా కనబడుతున్నా దేవునికి ఇచ్చే విషయంలో మన చేతులు రావు. దేవునికి ఇవ్వడానికి మన చేతులు చాలా కొరచగా ఉంటాయి. అన్నిట్లో బాగా పాటలు పాడుతూ, బాగా చప్పలు కొడుతూ, బాగా స్తుతిస్తూ, దేవుడా యేసయ్య అంటూ అన్ని బాగానే ఉన్నాయి, అన్ని క్రమాల్లోనే ఉన్నావు. దేవునికి ఇచ్చే విషయంలో ఎంతగా నువ్వు ముందుకి నీ జీవితాన్ని సాహసకార్యం చేయగలుగుతున్నావు? మన ఇండియాలో ఉన్న అలవాటు ఏంటంటే పార్లు ఎట్లా ఉంటాయి మన ఇండియాలో? పార్లు ఎవరు మాట్లాడరు. మన పార్లు ఎట్లా ఉంటాయి? ఎటు కొట్టి పెట్టేస్తాం కదా పార్లు. మన పార్లు ఎవరు మాట్లాడేటప్పుడు పార నాకేం తెలుసాయా? అసలు మనందరం ఉద్యోగం చేసేవాళ్ళం కదా, మరి చెప్పలే పార, మట్టి పార. ఆ పారలు తీసుకొని ఏం చేస్తాం కదా. మన పార్లు ఎట్లుంటాయి? ఎట్టుంటాయి. ఫారెన్లో ఎట్టుంటాయి తెలుసా? ఫారెన్లో ఎట్టుండవు, ఎత్తి అటు పక్కన పడేస్తాం, ముందుకేసే అనుభవం అన్నమాట. ఆ పార్లు చూసిన మీరు ఎప్పుడన్నా ఇండియా కాదు మిగతా దేశాల్లో ఆ పార్లు ఎట్లుంటాయి అంటే ఎత్తి ఎదురుగా, అంటే వాళ్ళకున్న అనుభవం ఏంటంటే వాళ్ళు ఎంతసేపు దేవుని కొరకు ఎంతైనా ఖర్చు పెడతా ఉంటాడు. దేవుని కొరకు మనం అయ్యా చెరకి స్థలం కొనాలయ్యా, నాయన బిల్డింగ్లు కట్టాలయ్యా, మొన్నే ఒక మంచి గది వచ్చిపోయింది నాయన, దానికి నేను వడ్డీ చుట్టూ తిరగతున్నాను అయ్యా, అడిగిన వాడు 3 రూపాయలు ఉంటా అంటున్నాడు అయ్యా. మనం ఎంతసేపుడికి ఏం చేస్తా ఉంటాం? బైబుల్ ఏమంటుందంటే ఆజ్ఞ అతిక్రమమే. మరి నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నావు, దేవునికి ఇచ్చే విషయాలు ఎందుకు వెనకబడిపోతున్నావు? డబ్బుల గురించి నేను చెప్పట్లా, ఆజ్ఞ గురించి మాట్లాడుతున్నా. దేవునికి కష్టాజితాన్ని, నువ్వు సంపాదించిన కష్టాజితంలో 10వ వంతు దేవుని సొత్తు కదా, దేవుని సొత్తు ఇవ్వడానికి ఎందుకు నీ చేతులు కొరచబడిపోతున్నాయి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మనము విత్తనాల్ని భూమిలో విత్తాలి. విత్తనాలు ఏం చేయాలి చెప్పండి? ఎత్తాలి. ఆ విత్తనాలు తీసుకొని వచ్చి ఇంట్లో దాచి పెట్టుకున్నాం అనుకో, పంట వచ్చుద్దా? గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. పంట వచ్చుద్దా? పొరపాటు. ఎందుకు? విత్తనాలు ఏడున్నాయి? విత్తే విత్తనాలు నీ దగ్గర ఉన్నాయి. నేనేమంటానంటే ఆ విత్తనాలు తీసుకోపోయి పొలంలో విత్తితే ధాన్యము సమృద్ధిగా వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ ధాన్యాన్ని కూర్చుకో, బస్తాలు ఇంట్లో ధాన్యం కూర్చుకో. విత్తనాలు కూర్చుకుంటే ఏమొస్తుంది? చాలా మంది దేవుని సొత్తు అయినటువంటి ఆ దశమ భాగాలని, దేవుని సొత్తు అయిన ఆ ప్రతిష్టాపన కానుకలని వాటిని దాచిపెట్టుకుంటూ, వాటిని ఖర్చు పెట్టుకుంటూ, వాటిని తన సొంత ఇష్టాల కొరకు, ఆ వ్యాపారాల కొరకు, తన సొంత పనుల కొరకు దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇంకా కుటుంబంలో నష్టాలు పాలవుతా ఉంటాం. పిల్లరా, దేవుని ఆజ్ఞ మేరద్దు, ఆజ్ఞాపూర్వకంగా మనం బ్రతుకుతుమ కాక. నమ్మితో గట్టిగా ఒక్క హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. 3వ మాట చెప్తాను. 3వ మాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును. మరియు 28వ వచనం ఒకసారి చదువుమా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయా ప్రాప్తురాలా, నీకు శుభం. చాలు. దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి, మరియా నీకు శుభం. ఇప్పుడు మీరందరూ ఒకరికొకరు నీకు శుభం కలుగును కాక అని చెప్పండి. ఒకరికొకరు చెప్పుకోండి అయ్యా, ఒకరికొకరు చెప్పుకోవాలి. ఒకరికొకరు నీకు శుభం కలుగును గాక, నీకు శుభం కలుగును గాక. అందరితో చెప్పారా? హల్లెలూయా. చూడండి, దేవదూత వచ్చి అంటది నీకు శుభం కలుగును గాక. అయ్యో ఏ శుభం అయ్యా, ఏ శుభం చెప్పు.
అయ్యా ఏంటయ్యా డాక్టర్ వచ్చేసిందా, ఏమంటున్నాడు చంద్రబాబు మొత్తం అతను అంటున్నాడా, ఇంకా ఏం సమయం చెప్పండి అయ్యా, ఏం లేదమ్మా మీ రుణమంతా చంద్రబాబు రావడం వల్ల మొత్తం గుడికోపోయింది, మీ అమ్మ అబ్బాయి బాబాయ్ అమ్మాయి నువ్వు కూడా ఉండొచ్చుగా పొదుపులా రాన్న మంచిగా చంద్రబాబు తీసేస్తాడు. అంటే రకరకాలుగా ఈ శుభాలు కాదు, మరియమ్మ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలు నీకు శుభం ఆ మాట విన్న వెంటనే ఆమె ఒళ్ళంతా ఎవండి ఒక్కసారిగా ఆ ఉప్పొంగినట్లుగా పులకరించిపోయింది. ఏ శుభం అంటే నీ కడుపులో ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు, ఆయన పరిశుద్ధుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా కడుపులో మగబిడ్డ పుడతాడా, నాకు ఇంకా పెళ్ళే కాలేదండి, నాకు ఇంకా ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా పెళ్లి కూడా కాల, నా కడుపులో ఎలా పడతాడు, పొరపాటున ఇది అసంభవమైన కార్యం అని ఆమె నమ్మలా, విశ్వసించరా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కొంచెం కిందకు చదువుకుంటా వస్తే ఓకే, దేవదూత నాతో చెప్పిన మనుషులు కాదుగా, ఎవరు చెప్పారు మరియతో, దేవదూత వచ్చి చెప్పింది. అంటే దేవుడే మాట ఇచ్చాడు కనుక దేవదూత నువ్వు చెప్పిన మాటని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, నా ప్రభు నా కడుపులో ఖచ్చితంగా జన్మించబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. నేను నిశ్చయముగా ఒక పరిశుద్ధుని కనబోతున్నాను అని నమ్మింది. నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, అమ్మా మీరు కోటీశ్వరులు అవుతారమ్మా అన్న, మీరేమంటారు, ఇప్పుడు అయిపోవాలి కోటీశ్వరుని అని అంటవా, నువ్వేమనుకుంటావంటే కోటీశ్వరుడు అంట, ఇంటి చుట్టూరు అప్పులు జరగదంటే ఈయన కోటీశ్వరుడు అని అంటారా లేదా, మాట్లాడండి ఊరు అంటారా లేదా. ఒకవేళ బయటికి అనపోయిన లోపల ఏమంటది, పాస్టర్ చెప్పాడు కానీ నేను ఇంట్లో పోతుంటే లేడని చెప్పు, నీకు దయచేసి ఆయన వస్తున్నాడు కానీ నేను లేడని చెప్పమ్మా అని అంట కదా. కానీ బైబిల్ ఏమంటుందంటే మరియా నమ్మిందట దేవుని మాట. ఆమె నువ్వు విశ్వసించు, ఈ మాసంలో దేవుని మాట ఒక దైవజనుడిగా నేను పలుకుతున్నాను, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. మరియా దేవుని మాట నమ్మింది. నువ్వు నమ్ము, యేసయ్య మాట నమ్ము, యేసయ్య మాటలో విశ్వసించు. యేసయ్య మాటలు మనిషిని బ్రతికిస్తాయండి, యేసయ్య మాట మన జీవితాన్ని నిలబెడుతుంది. యేసయ్య మాట, ఒక ఆయన చనిపోదామని అప్పులు ఎక్కువైపోయి చనిపోదామని రైలు పట్టాల మీద పడుకున్నాడు, రైలు పట్టాల మీద. అక్కడి నుంచో ఒక స్వరం వినపడుతుందట, యేసయ్య గారి క్యాసెట్ ఒక పాట. ఆ పాటలో ఈ పాటే ఇప్పుడు నేను పాడేది కదా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఈ పాట వినపడతా ఉందంటే ఎక్కడి నుంచో ఎంతో ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఆ రోజులన్నీ బాక్సులు ఏమన్నాయి బాగరే కదా, ఆ చెట్లు పెడితే ఆ చల్లటి గాలికి ఆ యేసన్న గారి పాట, ఆ సుడిగాల్లోనైనా జడివాళ్ళలోనైనా నా దీపం ఆరిపోదంటే ఈయన పట్టల మీద పడుకున్న ట్రైన్ రావాలని, ట్రైన్ ఇంకా రాలా, ఈ పాటను పడుతుంటే ఏంటో నేను ఎంతో మందిని ఆరాధించాను, ఎంతో మందిని స్తుతించాను, కనపరిచాను, కానీ ఆరిపోదని చెప్తున్నదంటే ఈయన ఎవరో ఒక ఆయన పాట పాడుతున్నాడు అని. ఇక ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందని ఆ పాటలు వెతుక్కుంటా 5 కిలోమీటర్ దూరం వెళ్తే అక్కడ యేసయ్య గారు స్టేజ్ మీద పాడుతా ఉన్నాడట ఈ పాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక వాక్యం అంతా వింటే ఆయన అనుకున్నాడట, అసలు నేను నాలాంటి చేస్తే దేవుని నామానికి అవమానం వస్తుంది, నేను సావడం ఏంటి అని ఆ రోజు తీర్మానం చేసుకొని ఒక మంచి విశ్వాసపు జీవితాన్ని జీవించడం నేర్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు మనం చూడండి, చిన్న సమస్యలు, భర్త వేధించినా భార్య వేధించినా ఏటకమ్మ పోతనం అంటే ఇంక నేను దూకుతా, నేను దూకుతా, లేకపోతే నేను తాగుతా, లేకపోతే తాగుతాను దూకుతాను ఊరేసుకుంటాను, ఇదేనా? ఎవరైనా మాట అండం భయం,
ఇక నేను చక్కనే అమ్మా మా అమ్మ నన్ను అర్థం చేసుకోలేదన్నా మాత్రన్నా నీకు నేనేం చెప్పానన్నా నా బాధలను నేను గురించి చెప్పలేదన్నా నేను చంపేనేనన్నా వీళ్ళందరూ బాగుండేదన్నా వాళ్ళు తెస్తే నువ్వు బాగుండేది నువ్వు తెస్తే వాళ్ళు బాగుండేది అంటే మనుషులు కొన్ని విషయాల్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి దేవుని మాటను మర్చిపోయి దేవుని మాటని విడిచిపెట్టేసి అబ్బో ఇక నాకు ఏమీ లేదు నా వల్ల కాదు నా పరిస్థితి ఎంతేనని కుప్పగూలిపోతూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో ఒక దైవజనుడిగా ఈ పూట దైవజనుడిగా ప్రవచన పరంగా నేను మాట్లాడే మాట ఏంటంటే భయపడద్దు. దేవుడు మీకు శుభవార్తలు వినిపించునుగాక, శుభవార్తలు వినిపించునుగాక. నిశ్చయముగా నువ్వు శుభవార్తలు విందువుగాక, నిశ్చయముగా నువ్వు శుభవార్తలు విందువుగాక. విశ్వాసముతో చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. ప్రతి విధమైన కన్నీరు నాట్యముగా మారునుగాక. దేవుడు మీకు శుభవార్తలు వినిపించునుగాక, ఆయన మాట అక్షరాలుగా నెరవేర్చునుగాక, ఆయన మాట మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అనుభవించుదురుగాక. మాట ఇచ్చిన దేవుడు మానవుడు కాదు. ఆ మాటలు చదవండి మీరు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు నరుడు, ఆయన మానవుడు కాదు. దేవుడు ఎవరో తెలుసా? మనిషి కాదు. ఆయన దేవుడు. ఆయన మట్టి బొమ్మలతో నిర్మించుకున్నటువంటి దేవుడు కాదు. ఆయన బంగారపు బొమ్మలతో తయారు చేసుకున్న దేవుడు కాదు. 4 రోడ్ల మీద దిష్టిగా పెట్టిన దేవుడు కాదు. నేను ప్రకటించే జీవము కలిగిన దేవుడు, ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. యుగ యుగాలకి దేవుడు అనుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. హల్లెలూయా. ఆయన మాటిస్తే ఆయన మాట తప్పుతాడా? ఆయన మాటిస్తే ఆ మాట నీ జీవితంలో అది నెరవేరేంత వరకు నీవు నేను మనందరం బ్రతికుందుముగాక. ఆమేన్. అబ్రహాము ఆకాశపు నక్షత్రముల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె నా సంతతి అభివృద్ధిలోకి వస్తుందంటే అబ్రహాము ఆ మాటను బట్టి విశ్వసించాడట, నమ్మాడట దేవుని మాటని. తన కుమారుడు పుట్టాడు. అతడు విస్తరించబడిన తరువాతే అబ్రహాం చనిపోయాడు. నీ కళతో నువ్వు కొన్ని కార్యాలు చూసేటట్లుగా దేవుడు నీకు ఆయుష్కాలము పొడిగించునుగాక యేసు నామములో. ఆమేన్. కొన్ని కార్యాలు జరగవు. అయ్యో నా బిడ్డలు నేను బ్రతుకుంటే ఎట్టగడి చేస్తాను, ఒకవేళ నేనేదైనా పోతే నా పిల్లల పరిస్థితి ఏమైపోయిందో, నా కుటుంబ పరిస్థితి ఏమైపోయిందో, ఈ కుమార్తె పరిస్థితి ఏమైపోయిందో, ఈ కుమారుని పరిస్థితి ఏమైపోయిందో అనే కలవరాలు నీ జీవితంలో ఉండకూడదు. ఆయన మాట నీవు నిశ్చయముగా నీ కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. శుభవార్తలు మనం వింటాం. కొన్ని కార్యాల్లో ఏ శుభవార్తను వినలేదో ఈ మాసంలో దేవుడు మీకు శుభవార్తలు వినిపించునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ గట్టిగా ఆమేనని చెప్పుకోండి. నమ్మండి. ఏ కార్యం జరగలేదైనా అది ఏదైనా సరే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ఆశ్చర్యపడిపోయింది మరియా. అమ్మో నా కడుపులో మగబిడ్డ పడతాడా? అప్పుడు మళ్ళా విశ్వసించింది, నాతో చెప్పింది ఎవరో తెలుసా? మనిషి కాదు. ఒకవేళ మనిషి అయి ఉంటే ఇదిగో నేను నీకు ఇది చేస్తా పో, రేపు నీకు ఇదిగో ఈ ఊర్లో రోడ్డు వేపిస్తా పో, మీకు రోడ్డు లేదా పో, రేపు వచ్చేసి పో వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో. ఏంటమ్మా? అయ్యా స్థానం లేదయ్యా, పింఛన్ రాయవా? అబ్బో రేపు నుంచి వచ్చేస్తారు పో. వాడు చుట్టూ తిరగడం మీకు రోజు. కానీ మనిషి ఒక్కొక్కసారి అబ్బా నువ్వు ముందు మర్చిపోయాను, నేను మొన్న మీటింగ్ అవుతా మర్చిపోయాను, మళ్ళీ ఇంకోసారి అప్లై మీద ఇంకో దాని ఏమంటారు అప్లికేషన్ రాసి మళ్ళీ పెట్టి మా టేబుల్ మీద పెట్టు. ఆ టండ
ఆయనకు ఒక్కసారి నీకు మాట ఇస్తే నీ జీవితంలో అది నువ్వు అనుభవించేటట్టు దేవుడు చేయను గాక. అయితే నీలో నాలో ఉంటున్న ఆ అపనమ్మకాలు ఏంటో దాన్ని తొలగించుకొని మరియ వలె ఉత్తమంగా దేవుని వైపు తిరిగి దేవునికి ఆనుకొని ఆయన మాట మీద దృష్టి నిలుపు. ఖచ్చితంగా ఈ మాసంలో అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యమగును గాక. ఆమేన్. 4వ మాట ముచ్చటని చెప్పి ముగించమంటారా? ఇంకెందుకు కరెంటు కొలేదయ్యా అని అంటారా? ఎందుకు చెప్పరు? సరే, ఓకే, మీరు అందరు చెప్పమన్నారు కనుక భక్తుల మేరగా ఇంకొక మాట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను కంట్రోల్ చేయాలంటే ఒకటి కరెంటు వల్లే ఒకటి, లేకపోతే మనం మైక్ కొట్టుకుని ఆపం కదా. అందుకని ఆయనకి తెలుసు, ఈ రోజు వదలరా అర్థమైంది ఇది ఎవరని స్టార్టింగ్లో చూసి వేసేసాడు 2 పాయింట్కి. సరే, రైట్, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయం, త్వరగా 40వ వచనాన్ని ఒకసారి చదువుతాం. యోహాను సువార్త. అమ్మా, అందుకు యేసు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదా? తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత స్తోత్రములను చెల్లించి నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జన సమూహం. చూసారా? అద్భుతమైన మాట చూడండి. ఇక్కడ చాలా విశ్వాసంతో కూడిన మాట యేసు ప్రభు వారికి నేర్పిస్తాడు. అక్కడ మార్తా, మరియా, లాజరు చనిపోయాడు. కథ అంతా మీ అందరూ తెలుసు కదా. లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక అక్కలు చేసే పని ఏంటి? ఇంట్లో కూర్చొని బాధపడతా ఏడుస్తా ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు. ఏంటమ్మా, ఇంకేముందయ్యా యేసయ్యా, మా తమ్ముడు పోయాడయ్యా. ఎక్కడికి పోయాడమ్మా? సమాధిలోకి వెళ్ళిపోయాడయ్యా. సరే, ఆడికి నన్ను తీసుకోపోయి నేను వస్తాను. ఎందుకు అయ్యా, ఆడ వాసన వచ్చింది, ఎడ కూర్చోడు, టీ ఇస్తాను తాగుతుంది. కాదమ్మా, ఆడికి పోదాంపా. చిన్నగాడికి వెళ్ళాడు. వీళ్ళు ఆడకు పోయాడు. ఆడకపోతే వీళ్ళు అంటారు అందరు దిగులుతో, బహువులకు విచారంగా, అసలు దేవుడు ఏంటో, నా కొడుకు నా తమ్ముడు చనిపోయాడు అని విశ్వాసం లేదు. ఇంకా వాళ్ళలో విశ్వాసం ఏమైపోయింది చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చారా? యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఉండాలి కదా. వీళ్ళు అనుకున్నారు, అయ్యా నాకు యేసు అయ్యింది మళ్ళీ ఇష్టమయ్యా, కానీ 4 రోజులు అయిందిగా చచ్చిపోయి లేవడని. అమ్మ నమ్మచ్చు కదా. అయ్యా నేను అసలు యేసయ్య గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఆయన ఏదైనా చేస్తాడు. మరి ఏదైనా చేస్తాడంటారు. ఇక్కడికి వచ్చేసరికి 4 రోజులు అయింది అయ్యా, బతుకుతాడు, చేస్తాడు. ఎందుకయ్యా మళ్ళీ అవమానం? అయ్యా యేసయ్య వద్దులయ్యా. యేసయ్య అంటారు, సరేమ్మా మీరు నమ్మండి, నా మాట వినండి, మీరు నమ్మండి. ప్రభువా నువ్వు ఏ కార్యాలు చేస్తావు నాకు తెలుసయ్యా. అయితే ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు, కళ్ళు చూడ కావున నా వైపు, ఇదిగో వీళ్ళందరూ తెలియాలని మహిమేంటో. ముఖ్యంగా ఇదిగో మా అత్తమ్మ మరియమ్మకి అర్థం అవ్వాలి. భలే భక్తి చేస్తున్నారు కానీ వీళ్ళకి విశ్వాసం చచ్చిపోయింది. వీళ్ళకి విశ్వాసం మరలా 7వ మారలా. వీళ్ళ విశ్వాసాన్ని పెంపొందించాయని దేవుడు, ఏ లాజర్ బయటికి రా, ఆయన మామూలు హ్యాపీగా వస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా పిలిస్తే టక్కర వస్తారు కదా, అలాగే సరదాగా వస్తున్నాడు. అందరు పిత్తలు పోయి ఆశ్చర్యపోతున్నాడు. మార్తమ్మ మరి ఆశ్చర్యపోయింది. యేసు ప్రభువుకి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన విశ్వాసపు వీరుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం, అయ్యా నీకు పిల్లలు ఎత్తాడే, మా దేవుడు నాకు పిల్లలు ఎత్తాడు. ఈ ఆడిచ్చాడు, నీకు ఆడిచ్చాడు. దాకా టీ తాగుందా, మంచిగా టీ దగ్గర కూర్చొని రచ్చబడి దగ్గర కూర్చొని నువ్వు మందిరానికి పోతున్నావు కానీ ఇన్ని సంవత్సరాలు అయింది, ఇచ్చాడా టీ? టీ అంటున్నా ఇచ్చాడా? ఏమన్నా పిల్లలు ఇచ్చాడా? ఏం మాట్లాడుతున్నావు? మా దేవుడు గొప్ప దేవుడు, ఇస్తాడు నాకు. 2వసారి కలుగుతాడు. మళ్ళీ నేను ఇప్పుతారా టీ అంటాడు. మళ్ళీ టీ తాగుతాడు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. చూపించుకోకపోయి చూపించుకున్నాను కానీ డాక్టర్ కూడా ఏం చెప్పలేదు. నాకు తెలుసు, ఆ సంగతి నాకు తెలుసు. నా మాటని ఆడికి పోయి ఉద్ధరించుకోపో. వాడు కడుపు మీద కాలు పెడతాడంట, కాలు పెట్టించుకోపో. ఇవన్నీ నా మాట. నేను యేసుప్రభు పెట్టినా ఉండే నేను బుద్ధి లేదానా నీ గురించి చెప్తుంటే నువ్వు నా మాటేనా? నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తే ఇదిగో యూజ్ చేయి, ముందు నీకు పిల్లలు పుట్టడం ముఖ్యంగా పో అడుగో. అన్నిలో రకరకాలుగా మన విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి అమ్మా. అన్నిలు మన విశ్వాసాన్ని మన మందిరానికి వస్తుంటే ఇక వాళ్ళు అసలు ఎలా మాట్లాడతారంటే, మందిరానికి పోతున్నా ఏం జరిగింది అట్టండ్రు. సాతానుగాడు వచ్చి అవ్వా అని ఆ పండు తిను తొందరగా నాశనం అయిపోతావు అన్నాడా? వీరు దేవదూతలు అయిపోతారమ్మా. అప్పు 2 రెక్కల తట్టి ఉడుతానేమో అనుకుంది. మరి అమ్మా అనుకోలేదా?
ఇంకా దేవదూతలు అంటే అంతేగా. ఓహో మా ఆయన ఒక పక్క, నేను ఒక పక్క ఊరుకుంటే తిరుగుతుందా దేవదూతలాగా. పాము వచ్చి సర్పం వచ్చి మీరు దేవదూతలు అయిపోతారమ్మా, దేవుని వాళ్ళు అయిపోతారు, దేవుడి వారు అయిపోతాం మేము. ఓకే, భర్తకి చెప్తే మళ్ళీ ఏమైనా అడ్డుపడతాడేమోనని చిన్నగా పోయి పండు తిని ఏం తినడం కాక ఇంకో మొక్క ఏమంటే మీకు సర్ప్రైజ్ అని ఆయన ఏంటి ఏం సర్ప్రైజ్ పండు తిను. ఏయ్ ఏ పండు ఇది, ఎక్కడి నుంచి వచ్చావు? దేవుడు చెప్పిన పని ఆ మాట వినపండి, ఏమైనా పండు తెచ్చావు? ఆ పండు తెచ్చావా? అయ్యా ఈ అడ్డ పశువులన్నీ వద్దు, నా మాట వింటేనే నువ్వు నిలబడతావు, నువ్వు ఏదంటే అదేనే. సప్పరంగా తిన్నాడు, ఇద్దరు కలిసి తిన్నాయి. ఇక ఆవు చుట్టుకొని కూర్చున్నాడు. తినడం ఎందుకు ఆవు చుట్టుకొని కూర్చోండి నాకు అర్థం కాలేదు. చాలా సేపు ఆలోచిస్తే సాతానుగాడు చాలా సులువుగా తీసుకోపోతాడు. చావు అమ్మా చావు, ఎవరమ్మా ఎంత దిగులుగా ఉంటుందమ్మా నీకు. నేను బయటకు చెప్పుకోలేకపోతున్నాను కదా అన్నయ్య, చాలా దిగులుగా ఉందని కదా. మరి రా దామ్మా, నేను కూడా నీ పార్టీయే అంటాడు. అప్పుడు మనకేమైపోయింది, మనకున్న బాధ ఒకటి, వాడిచ్చే సలహా ఒకటి, ఈ రెండు ఏకమయ్యి ఇక జిప్పు చర్చికి జిప్పేసేసి పాస్టర్ గారు ఏమో నేను ఆధారం కనపడలేదు అయ్యా, చర్చికి వద్దాం అనుకున్నాను కానీ అయ్యా మేస్తులు ఒప్పుకోలేదు అయ్యా, వాడు ఒప్పుకున్నాడు ముందే. అమ్మ ఎల్లమ్మ ఆదివారం మీద నాకేం పని, మీరు వెళ్ళండి అంటే అయ్యో నేను వస్తాను ఈరోజు, నేను వస్తానయ్యా, నేను వస్తా. అమ్మ మీరు చర్చికి వెళ్ళే వాళ్ళుగా మీరు అట్టో రారులే అమ్మ, మిమ్మల్ని పిలిచినా మీరు రారులే, మీరు వెళ్ళండి. అయ్యో నువ్వు అట్టమ్మాడు, నేను వస్తా, నేను ఆ పార్టీ లేదు అంటే. సాతానుగాడు ఏం చేస్తాడంటే మనకి తెలియకుండానే వాడు చూసుకోవాలి. అది నేను చెప్పే మాట. నువ్వు నవ్వుతున్నారు కానీ వాడు మిమ్మల్ని ఎంత భ్రమపరుస్తున్నాడో దాన్ని గ్రహించట్లా. సాతానుగాడు ఎంత జ్ఞానం కలిగిన వాడు అది మీరు గ్రహించట్లా. నీ విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి అందరూ ఇదిగో నీ పిల్లలు పుట్టిన నా మాటలు. అబ్రహాం ఏం చేసేది చెప్ప, నిజమే నువ్వు అన్న మాట నిజమే, ఓకే వందరం. ఇంకో రెండో సరిపోయి టీ తాగాడా, కొంచెం చెప్పరే, రెండు సరిపోయాడా, ఎందుకు బాగాలేదు? ఏడు దగ్గర నేను కూర్చుంటే నా విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు, ఇక నేను కూర్చోకూడదు తీర్మానం చేసుకొని అక్కడి నుంచి లేదు వచ్చేసాడు. అందుకే బైబిల్ ఏమంటుంది, దుష్టులకు వేరైపోవాలి, మనమే వేరైపోవాలి. వాడు అంటుకొని ఉంటాడు, మనమే కొద్దిగా లేచి వెళ్ళిపోతామంటే ఇబ్బంది ఉండదుగా. ఈ రోజున క్రైస్తత్వం ఏమైపోయిందంటే దేవుని ఆరాధించుతూ, దేవుని కనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ అనేక మంది కోకోలుగా దేవుని ఆరాధిస్తున్నారు కానీ విశ్వాసములో మందగిలిపోయారు. విశ్వాసం లేదు, విశ్వాసము దిగజారిపోతా ఉంది. అందుకే యేసయ్య అంటారు, అయ్యా మొదట ఈ మరియా మార్తమికి విశ్వాసాన్ని పెంపొందించు. క్రైస్తవులయ్యా వీళ్ళు, నా చుట్టూ తిరిగిన వాళ్ళే, భక్తి చేసిన వాళ్ళేనయ్యా, ఇప్పుడు వీళ్ళకి సంపూర్ణంగా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. కొన్ని నష్టాలు భక్తిహీనతలోకి తీసుకుపోతా ఉంటాయి, దాన్ని బట్టి నువ్వు నష్టపోవాలి. గాలి అట్లేదా? హల్లెలూయా చెప్పండి అమ్మ గట్టిగా, హల్లెలూయా. కొన్ని భక్తిహీనత మనకి తెలియకుండానే ఏమైపోతుందట, మన లోకంలోకి తీసుకుపోతా ఉంటుంది. నా ఆత్మీయులారా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, లోకం వైపు మీరు తిరగద్దు, అవిశ్వాసంలో పడిపోవద్దు. దేవుడు నీకు ఏ కార్యమైనా చేస్తాడు. నేను రోషంగా చెప్పగలను, ఆ మాట యథార్థంగా చెప్పగలను. మీకు ఒక మాట చెప్పమంటారు వద్దంటారా? మొన్న 17వ తారీఖు ప్రత్యేక కుడికి జరిగింది. ప్రతి నెల మనకి 17వ తారీఖు ప్రత్యేక కుడికి జరుగుతుంది. ఈ నెలలో కూడా 17వ తారీఖు దైవజనులు అసలపేటలో సేవ చేస్తున్న యేసుబాబు గారు వస్తారు. దయచేసి మీరు అందరు రండి. ఆ రోజు భోజనాలు కూడా ప్రతి నెల 17వ తారీఖు భోజనాలు కూడా పెడతా ఉంటాం. దయచేసి తప్పనిసరిగా అందరూ తెలియని వాళ్ళందరూ తెలియపరిచి అందరూ తీసుకురండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవం చెప్పాలంటే చేతులు 100 పిల్లలేవు. నమ్ముతారా? ఎవరైనా? ఎవరు నమ్మరు. జమియాన దగ్గర లేవంటే ఇంకా బ్యాగులన్నీ మూసిపోయినట్టే అన్నట్టుగా ఉంటారు. నిజంగా నేనేమనుకున్నానంటే మా ఊరం మొన్న అమ్మ ప్రార్థన చేస్తా ఉన్నారు, చూద్దాం కానుక ఇయ్యాలిగా వాళ్ళకి, కానుక ఎట్ట ఇయ్యాలా అని అనుకుంటున్నాను. అయితే నేనేమనుకున్నానంటే అన్న కానుక పెట్టాలి కదా, ఇప్పుడు ఏం చేయాలా, సరేలా టైంకి ఏదో జరుగుద్ది అనుకుంటా మౌనం అన్నాను. అన్న వాక్యం చెప్తా, మీరు నమ్మండి అన్నాడు. వాహో అట్టయితే నేను బాగానే నమ్మాలక్క, ఇంకా నెలల బాగా నమ్మకం, అబ్బో నాకు అపనమ్మకం కలుగుతుంది. అయ్యా లేదు నువ్వు ఎత్తవయ్యా, నాకు తెలుసయ్యా, నువ్వు ఎత్తవయ్యా అని నేను బాగా నమ్ముతా ఉన్నాను. విచిత్రమైన మాట చెప్పనా,
ప్రార్థనలన్నీ అయిపోయాయి. ఇక ఇంటికి వెళ్ళాము, అందరూ భోజనాలు చేశారు. మీ విశ్వాసులు ఎవరో మొత్తానికి అందరూ ప్రార్థన చేసుకున్నారు. పోయేటప్పుడు ఆయన చేతిలో కానుకలు పెట్టిపోయారు. ఆ కానుకలన్నీ నా చేతికి ఇచ్చారు. అవన్నీ తేడా చూస్తే వాళ్ళకి ఎంత కావాలో అన్ని సరిపోయి అన్ని ఇక్కడ పెట్టారు. గట్టిగా చప్పలు పట్టండి. చేతులు లెక్కేసుకొని అబ్బా ఇంక విచిత్రమే. అసలు నాకు నా సంతోషానికి అవధం లేకుండా అమ్మ ఇంకా హ్యాపీగా అందరూ ఒక థమ్స్అప్ తెప్పించా. ఇంకొక 100 మీకు ఒక థమ్స్అప్ తెప్పించి మళ్ళీ శుభ్రంగా అందరికి హ్యాపీగా అందరికి ఇచ్చేస్తే నేను చాలా తృప్తి పడ్డాను. అంటే నేను అనేది ఏంటంటే మనం ఏమీ లేకపోయినా ఆ శూన్యంలో నీటి ఓటను పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎడారిలో నీరు ఉండదు. ఎడారిలో నీళ్ళు ఉంటాయా? నువ్వు నమ్మితే సెలయేరులు పడతాయి నీ కొరకు. సెలయేరులు గట్టిగా చప్పలు కొట్టి వాళ్ళు మీరు నమ్ముంటే హల్లెలూయా. విశ్వాసం పాడు చేసుకోవద్దు. విశ్వాసం పాడు చేసుకోవద్దు. అది నేను చెప్పే సలహా. కుటుంబంలో బంధువుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, అన్నదమ్ముల ద్వారా వాళ్ళు కూడా మన విశ్వాసాన్ని పాడు చేస్తారు. దయచేసి అవిశ్వాసాన్ని పడద్దమ్మా. విశ్వాసంగా బతకండి. విశ్వాసాన్ని నమ్మండి. దేవుడు ఏదైనా చేస్తాడు. జరగలేదే అనుకోవద్దు. ఖచ్చితంగా అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యపరచగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసయ్యా. ఆమేన్. విశ్వాసంతో జీవించండి. విశ్వాసంగా బతకండి. విశ్వాసంగానే బతకండి. విశ్వాసం ఎక్కడ మందగిలిపోవద్దు, చెడిపోవద్దు. విశ్వాసం బద్దలైపోవద్దు. విశ్వాసంలో నిలబడండి. దేవుడు ఏదైనా చేస్తాడు మీ కొరకు. ఏ కార్యమైనా జరిగిస్తాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మట్లా, విశ్వసించట్లా. అగ్నిగుండంలో వాళ్ళని పడేస్తామంటే 7 విశ్వాసం కలిగింది వీళ్ళకి. బలహీనమయ్యే కొంది నీ విశ్వాసం పెరుగుతూనే ఉండాలి. విశ్వాసంలో నిలబడు. భర్త మారలేదే, పిల్లలు మారలేదే, అయ్యా వాళ్ళు నా మాట ఇంటలేదు, అయ్యా ఇంకా వ్యసనాలకు పాడైపోతుంది, ఏందైనా పిల్లల పరిస్థితి, ఏం కంగారు పడద్దు. ప్రార్థన. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా వద్దా? గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరు కూడా అర్థమైపోయింది. ఈ కరెంట్ ఎట్టో రాదు, ఈ నెట్ట కుదలడు. సరే చెప్పలేదు ఎందుకు మన వద్దంటే అదొక బాధ. ఇంతో ఉంటాయి కదా మరి, మీలో ఉండి కూడా ఉంటాయి కదా. హల్లెలూయా చెప్పరే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఒక దేశంలో జరిగిన విషయం. ఒక దేశంలో ఒక ఆయనకి ఒక భార్య. ఆ భార్యతో కొన్ని రోజులు ఆ సంతోషంగా సంసారం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఈయన వేరే ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో పాటు జీవిస్తూ ఉన్నారు. ఆ విషయం ఈ అక్కడికి తెలిసి ఇంట్లోకి రాగా నాతో సొక్క పట్టుకొని ఏం చేసి నువ్వు ఏంది అసలు ఇది అని ఏం మాట్లాడాలి. ఇంట్లో కూర్చొని రోజు ప్రార్థన చేసుకుంటా ఉన్నట. 1 సంవత్సరం తర్వాత ఆయన ఏం చేశారంటే డైరెక్ట్గా ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ కుటుంబాన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఇదిగో ఆ గదిలో మేము ఉండాలి, మాకు భోజనం సిద్ధపరిచి ఆ మంచాలు గించాలని జాగ్రత్తగా మొత్తమే అన్నాడు. ఆమె మరలా అన్నం సిద్ధపరిచి వాళ్ళిద్దరికి అన్నం వడ్డించి మంచిగా వాళ్ళకి పడకేసి ఏమొచ్చి హాల్లో కూర్చొని నైట్ అంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన భర్తను ఏందండి ఈ పని? కాదండి, నేను ఏదో తెలియకుండా రోడ్డు మీద చేస్తా ఉన్నాం, ఆ ఊర్లో ఏదో తిరుగుతా ఉన్నాం, ఇప్పుడు డైరెక్ట్ ఇంటికే తెచ్చిపెట్టేవాళ్ళు నువ్వు, ఏందండి మాకు ఇది అని. నా పిల్లలు నేను తీసుకుని వెళ్ళిపోతాను, నాకు ఈ బతుకుద్దని ఏమనలేదండి. కూర్చొని సరేనండి, ఓకేనండి, వండి పెడతా, వాళ్ళ బట్టలు ఉతుకుతా, అన్ని ఆరేస్తా, అన్ని జాగ్రత్త చేస్తా, రోజు ప్రార్థన చేసుకుంటుంది. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటుంది. వాళ్ళు రోజు ఇంటికి రావడం, వాళ్ళు నా ఇక్కడే పడుకోవడం, ఈ వచ్చి హాల్లో పడుకోవడం, వాళ్ళకి కావాల్సిన వండి పెట్టడం ఎలా జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ భర్త ఎలా ఇంట్లో నుంచి వస్తుంటే ఆయనకి ఎందుకో ఆశ్చర్యం కలిగింది. ఆ వైపు చూసి ఏంటో ఈ అమ్మాయి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది అని ఒకసారిగా ఆగిపోయి ఇక అమ్మాయిని పిలిచి ఏందమ్మా అంటే ఏం లేదా అని ప్రార్థన చేసుకుంటాను. సరేనని ఈయన వెళ్ళిపోయాడు, పని చూసుకున్నాడు. మరి అక్కడ రోడ్డు మీదుగా ఆ పని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆలోచన పడ్డాడు. ఏ ఆలోచన అంటే నేను చేసేది ఒక తప్పు, నేను చేస్తుంది ఏంటి ఒక తప్పు, అయినా ఈ తప్పుని తప్పు అనకుండా నా భార్య ఎంత మౌనంగా, ఎంత సహిస్తా, బట్టలు ఉతకడం, వండి పెట్టడం, చికెన్ అని మటలు అన్ని తెచ్చి పెడుతుంది, అంత శుభ్రంగా చేసి పెడతా, ఎంత దారుణంగా మేము చేస్తున్నాం ఉందే. అసలు ఇంత సహనం ఈ అమ్మాయికి ఎట్టొచ్చింది? అసలు ఇంత సహనం ఎందుకు వచ్చింది ఈ అమ్మాయికి?
ఇంత సహించమని చెప్పిన దేవుడు ఎవడు అనే ప్రశ్న అతన్ని జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చేసింది. వెంటనే ఇంటి దగ్గరికి వచ్చాడు, భార్య కాళ్ళ మీద పడ్డాడు, ఎక్కిలి పెట్టి ఏడుస్తా ఉన్నాడు. ఏంటమ్మా ఎంత సహనం, ఏంటమ్మా నీకు ఎంత ఎలా ఓర్చుకుంటున్నావు? నేను చేసేది నీకు తప్పు అనిపించలేదా? నేను చేసేది నీకు ఏ రోజు కూడా నిన్ను కాదనుకుంటే వెళ్ళిపోలేదే, ఎందుకు ఇలా ఎంత సహిస్తున్నావు? దేవుడు చెప్పాడు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు అనే మాట చెప్పాడు. నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఆ ప్రమాణంలో నీ భర్తకు నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో నీ భర్తకు నీవు లోబడి. ఆయన ఏం చేస్తున్నా సరే నువ్వు లోబడి ఉండు. ఆయన నేను కొట్టినా సరే లోబడి ఉండు. ఆయన నేను తిట్టినా సరే లోబడి ఉండు. అలాగే ఆ వాక్యం నెరవేర్పు కొరకు మౌనంగా ఉండి అలాగే ఉంటే 3 సంవత్సరాల తర్వాత కాళ్ళ మీద పడి పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. గట్టిగా చెప్పగలను ఒకసారి. 3 సంవత్సరాల తర్వాత ఆ విధంగా పశ్చాత్తాపడి ఏడుస్తా ఆయన చేసుకున్న తీర్మానం ఏంటో చెప్పనా? భార్య లోబడి ఉండడం అనేది, లోపడడం అంటే ఎవరైనా లోపడతాంగా, లోపడరా? మన ఇళ్ళలో మనం లోపడరా? అమ్మాయి టీదా? అయ్యా అండి టీ. అమ్మాయి బట్టలు ఉతికావా? ఉతికావా? ఇంతవరకు లోపడతారు కదా, లోపడరా? చెప్పలేదు, లోపడతా. ఇంకంతగా మించితే కానీ ఇంటికి రాని చూద్దాం, ఏ పిల్లడా కారం కొట్టుకోరా చేతులు అంటే రకరకాలుగా మారిపోయింది కదా ఆలోచనలు. ఏమండి ఏమైంది రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఇక జుట్టు పెట్టుకుని తన్నుకొని ఇంకా విడాకు ఎంతో దూరం వెళ్ళిపోతాం కదా. ఈ తెల్లట మౌనంగా లోబడి అంటే అలాగే మౌనంగా తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటా 3 సంవత్సరాల తర్వాత ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి పశ్చాత్తపడి, ఇంత సహించమన్న దేవుడే నాకు తెలిసి ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఇంకెవడు లేడు. ఆమె ఈయన ఒక్కడేనమ్మ దేవుడని తన భార్య సహనాన్ని బట్టి మారిన మొట్టమొదటి దైవజనుడు ఆయన. ఆమె చెప్పండి. ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని కదిలించిన దైవజనులలో, ప్రపంచవ్యాప్తంగా కదిలించిన దైవజనులలో ఈయన ఒక దైవజనుడు. వ్యభిచారపు జీవితము నుండి మార్చబడి అద్భుతమైన పరిచర్య చేశాడు. తన భార్య లోబడి ఉండడం వల్ల విశ్వాసం ఉంది. అదే కదా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఏదైనా సరే దేవుడు చేస్తాడు. నష్టం కలిగిందా దేవుడు చేస్తాడు. అదే విశ్వాసం నమ్మకంగా ఉంది. 1 సంవత్సరం నుండి తప్పిపోవడం, 2 నెలల నుండి తప్పిపోవడం, 3 నెలల నుండి తప్పిపోవడం, ఎదురు చూడు ఖచ్చితంగా నువ్వు అనుకున్న ఫలమన్నీ నువ్వు పొందుకుందువు గాక. దేవుడి ఈ మాటలన్నీ మన హృదయాల్లో ఫలభరితముగా మార్చును గాక. అందరూ మోకరించండి, లేదా అందరూ లేచి నిలబడండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం.